మీరు ఏం మాట్లాడినా అవినీతి గురించి ఎంత మాట్లాడినా మీరు అమరావతి ద్రోహులని మీకు ఒక ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది. పైగా రేపు అధికారంలోకి వస్తే మీరు ఈ అమరావతిని మళ్ళీ అంటే క్యాపిటల్ని మళ్ళీ కదిలిస్తారనేటటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు తీర్మానం చేశారు, చట్టం కూడా తీసుకొస్తున్నారు. అదే చెప్తున్నారు, అధికారంలోకి వస్తే వీళ్ళు మార్చకుండా చేశామని ఖచ్చితంగా చెప్తున్నారు. 100కి 100 రూపాయలు చంద్రబాబు నాయుడు చేసే అవినీతిని మాత్రం ఎండగొడతాం. వాళ్ళు చేసేటువంటి ప్రతి పైసాను వాళ్ళు ఏదైతే ప్రజల తర్వాత కూడా ఆపరా, చట్టమైనా ఏమైనా కూడా ఆయన చేసేటువంటి ఏదైతే దోపిడీ చేశాడో అమరావతి పేరుతో అదంతా కక్కించేటువంటి ప్రయత్నాలు చేస్తాము. అదే రకంగా ఎవడైతే దోషం తేల్తాడో, ఎవడైతే బెనిఫిషరీ ఆయన తోలుతాడో వాడిని ఖచ్చితంగా కటకటాలను కూడా పంపిస్తాం. నేను అడిగేది చంద్రబాబు నాయుడు గారిని, నీకు తెలివితేటలు ఉన్నాయంటున్నాం. ఈరోజు మన ఇండియాలోనే దెర్ ఆర్ అదర్ క్యాపిటల్స్ ఆల్సో 2-3 సార్లు ఇట్లే కొత్త క్యాపిటల్ కట్టాలనేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఒకటి గాంధీనగర్ అని గుజరాత్ క్యాపిటల్, కొత్తగా అహ్మదాబాద్ పక్కన ఎక్కడో తీసుకొని ఒక సపరేట్ క్యాపిటల్ చేయాలని చేశారు. అది ఇచ్చి దాదాపు 30-40 సంవత్సరాలు అవుతున్నట్టుంది. గాంధీనగర్ అనేది ఆరంభం చేసి ఆ డెవలప్ వర్కులు జరుగుతాయి. ఈ రోజుకి ఈశ్వర్ గారు సాయంత్రం అయిన తర్వాత ఒక మనిషి అనేవాడు కనపడ్డాడు నీకు ఆ నగరంలో. తర్వాత 20 సంవత్సరాల కిందట ఈ ఛత్తీస్గఢ్కు కొత్త క్యాపిటల్ అయిపోయింది, ఆడ నయా రాయ్పూర్ అని కట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక టీం పంపించమని చెప్పండి. ఈరోజు దాంట్లో మమ్మల్ని ఏమన్నా చెప్తే కన్నా మా పార్టీ నుంచి కూడా పంపిస్తాము, విలేకరులను పంపిస్తాము, మేధావులను పంపిస్తాము, అంతా పంపిస్తాము. నీకు ఒక్క నరమానవుడు ఆ నయా రాయ్పూర్లో రాత్రి 5 తర్వాత నీకు ఎవడు కనపడ్డు. ఆడ ఆఫీసులు కట్టినారు, పొద్దునే 10-10:30కు సర్ది కట్టుకొని పోతారు, సాయంత్రం 5 గంటల వరకు ఉంటారు, 5 గంటల తర్వాత అందరూ రిటర్న్ అయిపోతారు. ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. నీకు ఎక్కడ కూడా మీరు ఆ ప్రాజెక్టులతో అమరావతిని కంపేర్ చేస్తున్నారా? అదే 100కి 100 రూపాయలు ఎక్కడైనా కూడా నీకు ఏది ఫీజిబుల్ కాదు, ఏది సమర్థనీయము, ఏది సమర్థనీయం అనేది ఆ మాత్రం విచక్షణ మనకుండా. వాళ్ళ ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి డబ్బులను మనము చాలా విఘ్నతతో ఆలోచించి ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలకు పెట్టాలా. నాకు దోచుకునేదానికి కాదు. చంద్రబాబు నాయుడు గారు నేర్చుకునేటువంటి విద్య ఏంటంటే ఏ పని చేసినా కూడా అభివృద్ధి అనేటువంటి ముసుగులో విపరీతమైనటువంటి అవినీతి. జోబులు నింపుకొని ఏం చేస్తారో నాకు అర్థం కావడంలా. ఈరోజు ఆ 2 క్యాపిటల్స్ ఐఎమ్ సేయింగ్ ఇట్ నౌ, లెట్ చంద్రబాబు నాయుడు గారు కమ్అవుట్ ఆర్ లెట్ ది రూలింగ్ పార్టీ కమ్అవుట్. పదాం రమ్మని చెప్పండి, విజిట్ చేద్దాం. అవి సక్సెస్ఫుల్లా, అక్కడ ఏమైనా మనుషులు ఉండారా, అక్కడేమైనా లైఫ్ ఉందా ఆఫ్టర్ ఈవినింగ్ 5 o'clock? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు రాజధాని అనేది ఒకడు నిర్మించాలా, దీన్ని కూర్చొని కట్టాలనేది ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్. ఇట్ ఈస్ నాట్ అ ప్రాక్టికల్ ఐడియా. ఎట్లా తీసుకొని వస్తారు, ఎట్లా కడతారు అది? ఈరోజు 2 లక్షల కోట్లు అంటాడు. ఈ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసేదానికి 40,000 కోట్లు, ఉత్తరాంధ్రలో ఉండేదానికి 10,000 కోట్లు, ఇంకా మెడికల్ కాలేజీలకు అన్నింటికీ 5,000 కోట్లు, జిల్లాకు ఒక 1,000-2,000 కోట్లు ఇస్తే అద్భుతం కాదండి? అద్భుతం కాదా? 1,70,000-80,000 కోట్లు అయిపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలన్నీ మాసిపోయేటువంటి పరిస్థితుల మీద లేకుండా అంటే నీ అట్లా తిక్కబట్టి నీకు తిక్కబట్టి మా అందరికీ తిక్కబట్టించినట్టు ఏదో అమరావతి అనేది చేస్తా, నేనేందో దేవేంద్రుని క్యాపిటల్ కడతా, దేవతల రాజధాని చేస్తా. ఏమిటి ఫూలిష్నెస్? ఆల్ దట్ యూ నీడ్ మనకు అవసరమైందంతా ఒక ఫంక్షనల్ క్యాపిటల్. వేరే నీ క్యాపిటల్ అంటే నీకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెషినరీ అంతా ఎవరెవరైతే మెన్ అండ్ మెషినరీ వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేయడము, వాళ్ళకు ఒక ఆఫీస్ స్పేస్ క్రియేట్ చేయడం, వాళ్ళు నివాసం ఉండేదానికి ఒక ప్రాంతం క్రియేట్ చేయడం. నాకు తెలిసి ప్లెయిన్గా నాకు అంతో ఇంత అవగాహన ఉంది. 1 కోటి SFT అయితే, 1 crore SFT అయితే ఇవన్నీ కూడా మోర్ దెన్ ఇనఫ్. అండ్ 1 crore SFT నాకు తెలిసినటువంటి కాస్ట్ ఏంటంటే 3,500 రూపాయలు అయితే కన్నా అద్భుతమైనటువంటి బిల్డింగ్లు కట్టించవచ్చు. 3,500 రూపీస్ పర్ SFT అయితే అద్భుతమైన బిల్డింగ్లు కట్టచ్చు. అంటే టోటల్ ఎంత అవుతుంది ఈశ్వర్ గారు? 1 కోటి ఇంటూ 3,500 కోట్లు అవుతుంది. అండ్ డూ యూ నో ది అమౌంట్ ఆఫ్ వేస్టేజ్ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ డన్? ఈరోజు 32,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో ల్యాండ్ పూలింగ్ అని తీసుకున్నాడు. ఆ ల్యాండ్ డెవలప్మెంట్ అయినంత వరకు కూడా మీరు రైతులు నష్టపోకుండా ఎకరాకి 25,000 ఇస్తున్నాడు, కొన్నిసార్లు 30,000, 40,000 ఇస్తున్నాడు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద లోయెస్ట్ 25,000 రూపాయలు ఎకరాకు తీసుకుంటే కాంపెన్సేషన్ ఆయన కడతా ఉన్నా కూడా 32,000 ఎకరాలకు ఎంత అవుతుంది ఈశ్వర్ గారు? 80 కోట్ల రూపాయలు అవుతుంది. ఓకే, 80 కోట్ల రూపాయలు సంవత్సరానికి టువర్డ్స్ రెంట్. ఊరికే ఉత్త పుణ్యానికి నీకు సంవత్సరానికి రైతులకు, ఎందుకంటే ఇతను కూర్చొని వాళ్ళ పొలాలన్నీ దున్నేసినాడు,
అవును. ఈయన తిక్క కమిషన్లు ఎక్కడ వస్తాయంటే కన్నా ఇక్కడ రోడ్ ఏమన్నాడు, ఇక్కడ కాలువ దోమన్నాడు, ఇక్కడ పైప్ లైన్లు ఏమన్నాడు, వాడికి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినాడు. వాళ్ళు అట్లా అట్లా తువ్వి పెట్టిన తర్వాత వాళ్ళకి భూములు ఉపయోగంగా లేవు. కాబట్టి వాళ్ళకు యూఆర్ బౌండ్ టు పే. రైతులు రైతులకు హ్యాపీగా ఉన్నారా లేదా చంద్రబాబు అదే నాయుడు అదే అదే నేను కమింగ్ టు దట్ పాయింట్. ఈరోజు 80 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి చెప్తే ఈరోజు 10 సంవత్సరాలు అయిపోయింది. 800 కోట్లు 800 కోట్లు నాట్ల టోడికి ఎవరికన్నా చెప్తే ఈ బిల్డింగ్స్ అన్నీ 500 కోట్లతో వచ్చేటి. ఎక్కడన్నా విజయవాడ చుట్టుపక్కల దగ్గరగా ఉండేటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఏదన్నా ఉంటే ఆడ కూర్చొని ఉంటే జస్ట్ విత్ ది స్మాల్ మనీ. అండ్ ఇది కాకుండా ఇప్పుడు కట్టేటువంటి బిల్డింగ్లు అంతా మీరు చూసినారు, చెరువులమయము, చేపలమయము, ఇవన్నీ అయిపోయిన చెరువు, ఇవన్నీ ఆ డీవార్డింగ్ కోసం 800 కోట్లు ఖర్చు పెట్టాడు అడిగితే చెప్పడు. అండ్ ది ఐరనీ ఈస్ ఈరోజు మాట్లాడేటోళ్ళం ఎవరైనా పోయి ఆర్టీఐ చట్టం ప్రకారమైనా కట్టుకొని అయ్యా నువ్వు పిలిచిన టెండర్ లేనిది, నువ్వు చేస్తున్నటువంటి పనులేంది, ఈ పనుల డీటెయిల్స్ మాకు ఏంటి అని చెప్తే ఆర్టీఐ పెడితే యూ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. ఎంత ఘోరము, ఎక్కడ చేస్తాండవు, ఏం పరిపాలన చేస్తున్నావు. ఆర్టీఐ చట్టం కింద మేము కూర్చొని నీకు అప్లికేషన్ పెట్టుకొని ఇది ఒక ప్రభుత్వ కార్యాలయం కడతాడో ప్రభుత్వానికి ఎంత డబ్బులు ఉపయోగిస్తున్నావు అంటే స్ట్రైట్ అవే యూ గెట్ వి డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో దోపిడీనే ధ్యేయంగా ఈ అమరావతిని కడుతున్నారు. తర్వాత ఈశ్వర్ గారు లెట్ మీ కమ్ టు అదర్ పాయింట్స్ ఆల్సో. నో ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు అమరావతి ఒక సెపరేటు, రాష్ట్రం కూడా సెపరేట్ కాదు. అమరావతి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. All the contractors in the complete state have to be viewed in the same spirit, same level. అందరికీ అదే ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి. ఈరోజు అమరావతిలో ఎవరైతే కాంట్రాక్ట్లు ఇచ్చినారో వాళ్ళకు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. అమరావతిలో చేసే కాంట్రాక్ట్లకు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. మిగతా కాంట్రాక్ట్లు ఎవడైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా పని చేస్తే 10 నెలల నుంచి మేము పనులు చేస్తే మా డబ్బులు అంటే 10% కమిషన్ ఇచ్చి వాడు 10 నెలలు వెయిటింగ్లో ఉండాలా. ఓకే, ఏంది అన్యాయము? నువ్వు 10% అడ్వాన్స్ ఇచ్చినావు కదా, కనీసం అట్లన్నా ప్రోగ్రెస్ ఉందా అంటే 2025-26 సంవత్సరానికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. వాళ్ళకు ఆ మొబిలైజేషన్ 10% ఇస్తూ మీకు 30% ఆఫ్ ద టార్గెట్ యూ హ్యావ్ టు రీచ్ అని. డూ యూ నో ఈరోజు ఎంత పర్సెంట్ అయిందో? నీకు దానికి 7% అయింది. 10% నువ్వు మొబిలైజ్ చేసినావు. నీ డబ్బులు నువ్వు ఇచ్చిన డబ్బుల కంటే ఇంకా 3% డబ్బులు కాంట్రాక్టుల దగ్గర ఉంది. సో ఈ డబ్బులంతా ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు అడ్వాన్స్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో వాళ్ళు తీసుకొని ఆయనకు కొంచెం వీళ్ళు కొంచెం షేర్ చేసుకొని జోబీలు వేసుకోవడం. వాస్తవంగా పనులు 7% ఎందుకు జరిగినాయి? చంద్రబాబు నాయుడు గారు మీరు వస్తారా? నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇదే క్యాపిటల్ ఏరియా, ఈ డెవలప్మెంటు, ఈ రేట్లు, ఇక్కడ జరిగేటువంటి కుంభకోణాలు నేను ఆరోపిస్తున్నా. నేను చేయలేదని చెప్పేసి ఒక కమిటీ ఆఫ్ ఇంజనీర్స్ను, ఈ రాష్ట్రంలో చాలా విఘ్నత, చాలా చదువుకున్నటువంటి ఇంజనీర్స్ ఉన్నారు, చాలామంది బిల్డర్స్ ఉన్నారు, చాలా గొప్ప బిల్డింగ్స్ కట్టి ఉన్నారు. ఆ తర్వాత ఒక సుప్రీంకోర్టు ఒక సిట్టింగ్ జడ్జిని తీసుకొని వచ్చి ఆయన ఆధ్వర్యంలో పెట్టుకొని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడా? ధైర్యం ఉంటే, నేను చెప్తున్నా, నీలో చిత్తశుద్ధి ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు నిజాయితీగా చేశానంటే కెన్ యూ కమ్, ప్లీజ్ కమ్. నేను అదే పిలుస్తున్నాను. నేను నీకు ఏమాత్రం నువ్వు చేసింది కరెక్ట్ అనేటువంటి నమ్మకం ఉంటే రాండి దయచేసి, ఇవన్నీ తేల్చుకుందాం. నేను అభియోగం ఈరోజు మోపుతున్న ఇవి తప్పు, ఇవి బేస్లెస్. కమ్, నువ్వు ఎక్కడికి వస్తావు రా, ఎదురు నీ ముందర పేపర్లు పెడతాను పెట్టు. ఆర్టీఐ యాక్ట్ కింద కూడా పెడితే పలకనేటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది ఈశ్వర్ గారు.